ఇయాలైతే మీ అందరిని బోయినపల్లి పెద్ద మార్కెట్ టూర్ పట్టుకోతున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి. అరే వింతలు విడ్డూరాలు అంటే మాయలు మంత్రాలు కాదు. మనం బయట 60-70 కిలో పెట్టి కొనే క్యారెట్లు గిడ 60-25 రూపాయలకే వస్తాయి అన్నట్టు. చిక్కుడుకాయలు, దొండకాయలు, బీరకాయలు, కాకరకాయలు ఏ లెక్క చెప్తే అవన్నీ అగ్గో ధరకే వస్తాయి. కానీ ఇక్కడ హోల్సేల్ రేట్గా కొనాలి. మినిమం 10 కిలోలు 12 కిలోలతోనే కొనాలన్నట్టు. ఒక టబ్బులు కవర్లలో పెడతారు, సంచులు కూడా కొనుక్కోవచ్చు. ఈ వీడియో అయితే రీటైల్ వాళ్ళకి కాదు, మంచిగా హోల్సేల్ వాళ్ళకి. ఎప్పుడైనా మీరు చిన్న చిన్న దుకాణాలు ఉంటే బయట చిన్న మార్కెట్లకు పోయి కొంటే 40 రూపాయల కిలో మన దగ్గరకు వచ్చేసరికి 60-70 రూపాయలు అవుతుంది కదా. అట్లా కాకుండా గిడ పోయి కొన్నారు అనుకోండి 20 రూపాయలు 30 రూపాయల కిలో నుంచి షూర్ అయితే. ఇక అగ్వా దొరకున్న కూరగాయలు అయితే 10 రూపాయలకి వెళ్ళి కూడా ఉంటాయి. బెండకాయలు చాలా అగ్వాకి ఇస్తున్నారు. నాకైతే మస్తు అనిపించింది అన్నట్టు. ఎస్పెషల్లీ మన ఇంట్లో ఎప్పుడన్నా ఫంక్షన్లు కార్యాలకి ఇట్లా అయినప్పుడు బయట చిన్న చిన్న మార్కెట్లు పోయి, ఎందుకంటే 5-6 కిలో ఈజీగా ఉంటాం కదా. అదేదో గీడ పోయి కొన్నారు అనుకోరి మస్తు అగ్వా ధరకు వస్తాయి అన్నట్టు. అన్ని ఫ్రెష్గా వస్తాయి. అప్పుడు ఇట్లా లారీలు దిగుతాయి. పొద్దుగాల పూట వండ్రి మంచిగా ఏ కూరగాయలైనా దొరుకుతాయి. ఎస్పెషల్లీ గిడ ఉల్లిగడ్డలు, ఎందుకంటే మనం ఉల్లిగడ్డలు మస్తు వాడుకుంటాం కదా. గిడ సంచి కొనుక్కోవచ్చు. మీరు అపార్ట్మెంట్ ఉంటే షేర్ కూడా